కీర్తనలో 34వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుదాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా ఈ సాయం సమయంలో ప్రభా ఇంతవరకు నాయన పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచి ఉన్నాము తండ్రి. నీ దివ్యవాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన. ఈ దీనరాల్ని మరుగుపరిచి మాట్లాడుతండి. నీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానముతో గ్రహింపుతో నన్ను నింపు నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించు నాయన. సహాయం చేయితండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి నాయన. సమస్త విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకుని సహాయము దయచేయమని నా తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు స్తోత్రాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా రావడానికి సహాయం చేయదండి. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామములను వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మరి కీర్తనాకారుడు ఏమంటున్నారంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. చూడండి, భయము అనేటువంటిది ఎవరికి వస్తుందండి? ఎవరికి వస్తుంది చెప్పండి? ఎవరికే వస్తుంది? ఎవరికైనా భయం వస్తుందా రాదా? ఎవరికి వస్తుంది? ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరికి వస్తుంది? చిన్ని పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఎవరికి ఏ టైంలో భయం వస్తుందో తెలీదు. భయం వస్తుంది, కానీ భయాలు రకరకాలుగా ఉంటాయండి. ఎలా ఉంటాయి? రకరకాలుగా ఉంటాయండి. అయితే నీతిమంతులకి, యథార్థవంతులకి, పరిశుద్ధులకి కూడా ఏమొస్తుందంట? భయం వస్తుందటండి. ఆ భయం వచ్చినప్పుడంట మరి దేవుని దగ్గరట విచారణ చేస్తారటండి. ఎక్కడ విచారణ చేస్తారు? దేవుని దగ్గర. అంటే ఏమని విచారణ చేస్తారు అంటే, ప్రభువా నేనేమైనా తప్పు చేశానా? నేను ఎక్కడ పొరపాటు చేశానయ్యా అని యథార్థవంతులంట తన ప్రవర్తన ఏం చేసుకుంటారటండి? చక్క పెట్టుకుంటారటండి. ఏం చేసుకుంటారు? మనం ఇల్లు చక్క పెట్టుకుంటాం కదా. భోజనాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? మనం ఇల్లు చక్క పెట్టుకుంటాం, వంటగది చక్క పెట్టుకుంటాం, ఇలాగా డైనింగ్ టేబుల్ చక్క పెడతాం. ఇలా ప్రతిదీ చూసుకుంటే బీరువాలు చక్క పెడతారు, సెల్ఫ్లు చక్క పెడతారు, ప్రతిదీ చక్క పెట్టుకుంటూ ఉంటారు. అయితే పరిశుద్ధులు అంటండి తమ ప్రవర్తన చక్క పెట్టుకుంటారటండి. ఏం చేస్తారో? తమ ప్రవర్తన చక్క పెట్టుకుంటారంట. అయితే ఈ వీళ్ళకి ఏదైనా భయం కలిగినప్పుడంట, నేను ఏదైనా పొరపాటు చేశానా? నేను తప్పు చేశానా? నేను తప్పుగా ప్రవర్తించానా? తప్పుగా మాట్లాడానా? అవతల వాళ్ళది తప్ప, నాది తప్ప అని వాళ్ళంతటా వాళ్ళు ఏం చేసుకుంటారంటేనట దేవుడి దగ్గర విచారణ చేస్తారటండి. మనుషుల దగ్గర కాదట. ఎక్కడ చేస్తారో? ఇప్పుడు మనిషి దగ్గర మనం విచారణ చేస్తామనుకుందాం. సపోజు చెప్పమ్మా, అసలు నీ దృష్టికి నేను మాట్లాడింది తప్పు అంటావా, నేను చేసింది తప్పు అంటావా అని మనం ఎదుటి వాళ్ళని అన్నామనుకోండి, వాళ్ళు మనది తప్పు అయినా కూడా మొహమాటానికి ఏం చేస్తారండి? లేదండి మీది తప్పు కాదండి, వాళ్ళదే తప్పు అండి అనొచ్చు ఒకవేళ. ఎందుకని? మొహమాటానికి అనొచ్చు అనే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుడి దగ్గర మనము విచారణ చేస్తే ఆయన ఏం చేస్తాడో? తప్పుని తప్పని చెప్తాడు, రైట్ని రైట్ అని చెప్తాడు. నువ్వు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, నువ్వు ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సింది, నువ్వు ఇలా చెయ్యకుండా ఉండాల్సింది అని చెప్పి దేవుడు మన తప్పు ఎక్కడ ఉన్నదో ఆ తప్పుని చెప్తాడటండి.
ఆ తప్పు చెప్పినప్పుడు యథార్థవంతులు ఏం చేసుకుంటున్నారటండి? తన ప్రవర్తననే చక్కబెట్టుకుంటున్నారంట. అయితే నేను ఇలా ప్రవర్తించకూడదన్నమాట, నేను ఇలా మాట్లాడకూడదన్నమాట. కొన్నిసార్లు మనకి కోపం వచ్చే పనులు కొంతమంది చేస్తారండి. చేసినప్పుడు మనము వెంటనే కోప్పడిపోయామనుకోండి, వాళ్ళు ఆ మాటకి వాళ్ళు ఏమైపోతారంటే కృంగిపోతారు. బలహీనమైపోతారు, కృంగిపోతారు. కృంగిపోయి వాళ్ళు ఇక నిరుత్సాహానికి గురైపోతారన్నమాట. నిరుత్సాహానికి గురైపోతారు. అందుకని పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్న వాళ్ళకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అలా మాట్లాడకు. వాళ్ళు చాలా డెలికేట్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు చాలా డెలికేట్. నీకులాగా స్ట్రాంగ్ అయిన వాళ్ళు కాదు వాళ్ళు. అందుకని నువ్వు ఇప్పుడు ఈ మాట వాళ్ళని అనకే, వాళ్ళని ఇలా మాట్లాడకే, వాళ్ళ మీద కోపపడకే. వాళ్ళది తప్పే, కానీ నువ్వు ఈ టైంలో అలా మాట్లాడొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనకు ఆలోచన చెప్తాడు. ఏం చేస్తాడండి? ఆలోచన చెప్తాడు. మన దేవుడు ఆలోచన కర్త. ఆలోచన కర్త మనకు ఆలోచన చెప్తాడండి. అప్పుడు మనము పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనకు అలా చెప్పారో మనం కాముగా ఉన్నామనుకోండి, అప్పుడు ప్రతీది చక్కగా ఉంటుందన్నమాట. ఒకవేళ పొరపాటున వాళ్ళదే తప్పు కదా అని చెప్పేసి మనం కోపపడిపోయాము అంటే అది అస్తవ్యస్తం అయిపోతుంది. ఏమైపోతుంది? అస్తవ్యస్తం అయిపోద్ది అన్నమాట. దేవుడు అంటాడు కదా, పగ తీర్చుకొనుట నా పని అంటాడండి ఆయన. ఏమంటాడు? పగ తీర్చుకొనుట నా పని అంటాడు. మనిషికి సహజంగా ఏంటి అంటే మనకి కోపం వచ్చినప్పుడు మన కోపాన్ని అంతా ప్రదర్శించేస్తామండి. ఏం చేస్తారు? మన కోపం అంతా కూడా ప్రదర్శించేస్తారు. ప్రదర్శించటం వలన అంత అస్తవ్యస్తం అయిపోద్ది. మనము ఎంత కోపం వచ్చినా దాన్ని మనం అణుచుకున్నప్పుడు, కామ్గా ఉన్నటప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో దేవుడు ఏం చేస్తాడట? బుద్ధి చెప్తాడట. ఒకవేళ మనము గనక ఏమైనా మాట్లాడితే మనకి కోపం కొలిది మాట్లాడేస్తాం, వదిలేస్తామండి. కానీ దేవుడు అలా చేయడట. లైఫ్లో ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్లకుండా చేస్తాడటండి ఆయన. ఎలా చేస్తాడు? వాళ్ళ జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి నీతిమంతుల జోలికి కానీ, యథార్థవంతుల జోలికి కానీ, పరిశుద్ధుల జోలికి కానీ ఇంకెప్పుడు వెళ్ళకూడదు అనే అంత భయం కలిగేటట్టుగా వాళ్ళకి ఏం చేస్తాడు? ఆయన బుద్ధి చెప్తాడటండి. అందుకే ఆయన అంటాడు కదా, పగ తీర్చుకొనుట నా పని, అది నీ పని కాదు అంటాడన్నమాట. మనిషి పగ తీర్చుకుంటే ఒకలాగా ఉంటుంది, దేవుడు పగ తీర్చుకుంటే ఇంకోలా ఉంటుందండి. మనిషి పగ తీర్చుకుంటే ఇంకొకరు హెల్ప్ చేయొచ్చు, లేక దేవుడే హెల్ప్ చేయొచ్చు. కానీ దేవుడే పగ తీర్చుకుంటే మనిషి ఏమన్నా చేయగలరా? ఇంకా ఏ మనిషి అయినా అడ్డెళ్ళారనుకోండి, ఇక ఆయన ఊరుకుంటాడా? నువ్వు తప్పుకో అంటాడు ఆయన. ఏమంటాడు? నువ్వు తప్పుకో అంటాడు ఆయన. అన్నాడా లేదా? ఈ ప్రజలు లోబడనల్లని ప్రజలు. అందుకని సమూయేలు ప్రార్థించే వారిలో సమూయేలు పేరున్నదండి. యాజకులలో మోషే అహరోనులు ఉన్నారంట, ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు అని రాయబడింది వాక్యంలో. అంటే ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ సమూయేలు ప్రార్థనకు ఉన్నంత విలువ వేరే వాళ్ళ ప్రార్థనకు లేదు. హల్లెలూయా. అది ఎందుకు అంటే సమూయేలు తల్లి చాలా ప్రార్థన చేసింది సమూయేలు కొరకు. నాకు ఒక మగబిడ్డని ఇస్తే ప్రభువా నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి దేవుడి దగ్గర ఏం చేసుకుంది? ఆవిడ ఒప్పందం చేసుకుందండి, మ్రొక్కుబడి చేసిందండి. మ్రొక్కుబడి చేసి అలా తీసుకెళ్ళి వదిలేయలేదు, కానీ ఆ అబ్బాయికి చాలా తర్ఫీదు ఇచ్చేసింది ఆవిడ.
ఏమిచ్చేసింది? చాలా తర్ఫీదు ఇచ్చేసింది. ఎంత తర్ఫీదు ఇచ్చింది అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అతను చాలా బాలుడని రాయబడింది. పాలు విడిచిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పేసింది తల్లి. అప్పటికి ఎంత పాఠం నేర్పించింది అంటే ఆ బిడ్డకి దేవుడు సమూయేలుతో మాట్లాడాడండి. అంటే దేవుని స్వరాన్ని విన్నాడు. అంత తర్ఫీదునిచ్చింది తల్లి ఆయనకి. అక్కడ దీపం మారిపోకుండా నూనె పోయాలండి అందులోని. ఆ తల్లి చెబుతుంది, ఏలీకి కళ్ళు కనబడవు, యాజకుడికి వృద్ధుడైపోయాడు. అందుకని అంటది కదా, యాజకుడు వృద్ధుడైపోయాడు నాయనా, ఆయన పెద్ద ఆయన కదా, ఆయనకి కనబడదో సరిగ్గా వినబడదో, నువ్వు జాగ్రత్త సుమా, దేవుని దగ్గర పెట్టిన అందులోని నువ్వు నూనె పోస్తూ ఉండాలి, ఆ లైట్ ఆరిపోకూడదు, ఆ దీపం ఆరిపోకూడదు. అందుకని నువ్వు మెలకు వచ్చినప్పుడల్లా అందులో నూనె ఉందో లేదో చూసుకుని నువ్వు పోస్తూ ఉండాలి నాన్న అని చెప్పి ఆ చిన్ని బిడ్డకి పాలు పడుతూ చాలామంది ఉపయోగిస్తారు. ఉగ్గి పాలతో నీకు నేను నేర్పించాను అని. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉగ్గు పాలతో నేర్పించాను నేను. గంటాపదంగా నేను చెప్తాను. అవతల వాళ్ళకి గుర్తుండే గుర్తు లేకపోని అది నాకు అనవసరం, నేను నేర్పించాను ఆ రీతిగా. వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటో తెలిసేది కాదు ఎవరికే కూడా. ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళే మందిరాల్లో ఆ రీతిగా వాళ్ళకి ఏ తర్ఫీదులు లేవు ఎవరికి ఎక్కడని. నా దగ్గరికి దేవుడు ఎప్పుడైతే పంపించాడో వారందరికీ నేనేం చేశాను, చక్కని తర్ఫీదునిచ్చాను అన్నమాట వారికి. ఇక్కడ సమూయేలుకి తల్లి చక్కనే తర్ఫీదు ఇచ్చేసినప్పుడు ఆ చిన్ని బిడ్డ దేవుని స్వరాన్ని విన్నాడండి. హల్లెలూయా. అంటే ఎంత చక్కగా నేర్పించిందో చూడండి. భూ సంబంధించిన విషయాలు నేర్పుతారు కానీ పర సంబంధించిన విషయాలు నేర్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరో పట్టించుకోరు. వచ్చారా వెళ్ళారా అంతవరకే, ఎవరిని పట్టించుకోరు. అయితే ఆ తల్లి అంత చక్కగా పెంచిందన్నమాట. నాకు అందుకే మరి సమూయేలు గారి తల్లి అంటే నాకు చాలా ఇష్టం, మోషే గారి తల్లి అంటే నాకు చాలా ఇష్టం. చక్కగా తీర్చిదిద్దేశారు ఆ పిల్లల్ని, చక్కగా తీర్చిదిద్దేశారండి. అయితే ఈ రీతిగా మరి తర్ఫీదు అనేటువంటిది అది చిన్ని విషయం కాదు. మన పిల్లలకి ఏం చేయాలంటే మనము ఉగ్గి పాలతో నేర్పించినట్టుగా పనికి మాలిన విషయాలు కాదు నేర్పాల్సింది, పనికొచ్చే విషయాలు నేర్పించాలి. ఏం నేర్పించాలి? పనికొచ్చే విషయాలు నేర్పించాలండి. ఈ యొక్క నీతిమంతులు, యథార్థవంతులు, పరిశుద్ధులకి కూడా కొన్నిసార్లు దుష్టుల వల్ల కొన్ని భయాలు వస్తాయటండి వారి జీవితంలో. వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరండి, కానీ వాళ్ళ జోలికి వస్తారు ఎదుటి వాళ్ళు. మనం అవతలోళ్ళ జోలికి వెళ్ళలేదని అవతలోళ్ళు ఊరుకుంటారా? చెప్పండి, ఊరుకుంటారండి? వాళ్ళే వస్తారు, కయ్యానికి కాలు దూకుంటూ వచ్చేస్తారండి మన మీదకి. కారణాలు ఏమీ ఉండవు, కానీ వచ్చేస్తూ ఉంటారు. మనల్ని అంటూ ఉంటారు, ఏదో రూపంలో ఏదో రీతిగా మాటలతో అంటూ ఉంటారు, చేతలతో చేస్తూ ఉంటారు, చూపులతో చూస్తూ ఉంటారు. చాలా రకాలు ఉంటాయన్నమాట అండి. వీటన్నిటినీ యథార్థవంతులు తట్టుకోవాలంటే వాళ్ళకి ఏం కావాలి? చాలా శక్తి కావాలండి. ప్రవ్వా, నువ్వు చూస్తున్నావయ్యా, వీళ్ళు నన్ను ఎలా చూస్తున్నారో, వీళ్ళు నా జీవితంలో మరి ఏం చేస్తున్నారో సమస్తాన్ని చూస్తున్నావయ్యా తండ్రి, నువ్వే నాకున్నావయ్యా, నువ్వే నాకు ఆధారం తండ్రి, నువ్వే నాకు ఆశ్రయం అయ్యా అని దేవుడితో వారు చెప్పుకున్నప్పుడు దేవుడు వింటా చెవులిచ్చిన ఆయన వినకుండునా, కళ్ళిచ్చిన ఆయన చూడకుండునా, రక్షింపక నేరకు ఎండునట్లు నా హస్తము కురచగా ఉన్నదా అని అడుగుతాడు ఆయన. చూస్తాడు ఎప్పుడు ఎలాగ ఎవరికి బుద్ధి చెప్పాలో ఆ రీతిగా ఆయన బుద్ధి చెప్తాడు. మనము చెప్తే సరెవరు, కానీ ఎవరు చెప్పాలండి? దేవుడు చెప్తే అది మరి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అలాగే ఇలా ఉంటుంది. ఇంకా ఆ రీతిగా వాళ్ళకి భయాలు కలిగినప్పుడు అంటండి దేవుడి దగ్గర విచారణ చేశారట.
చేసినప్పుడంట ఆయన ఉత్తరం ఇచ్చాడంట. ఏమిచ్చాడు? ఉత్తరం అంటే ఏంటి? జవాబు చెప్పాడు. ఏం చెప్పాడు? జవాబు చెప్పాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను, నేను వేటికి భయపడ్డానో వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేశాడు? నన్ను తప్పించేశాడు. నాకు చాలా దర్శనాలు ప్రభు చూపిస్తూ ఉంటారండి. అమ్మ పలానా వ్యక్తులు ఎలాగా, పలానా వ్యక్తులు ఎలాగా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ వలన నీకు హాని ఉంది, వీళ్ళ వలన అపాయం ఉంది, వాళ్ళ దుష్టులు, వీళ్ళ దుర్మార్గులు, వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా అని చాలామంది గురించి చూపిస్తూ ఉంటారండి ప్రభు. ఏం చేయను ప్రభువా, నువ్వే ఉన్నావయ్యా, నువ్వే చూసుకో తండ్రి, నువ్వే మాకు ఆధారం తండ్రి, నువ్వే మాకు ఆశ్రయమయ్యా అని దేవుడికి ఏం చేసుకుంటాను? నేను మొరపెట్టుకుంటానండి. మనుషుల సహాయము వ్యర్థము, దేవుని సహాయము గొప్పదండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించేశాడట. ఎవరెవరికి ఏ ఏ విషయాల్లో భయపడ్డాడో వాటన్నిటిలో నుంచి ఆయన ఏం చేశాడంట? తప్పించాను అని రాయబడిందండి ఇక్కడ. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను. వాళ్ళు ఎక్కడ చూశారటండి? నువ్వేనయ్యా నాకు ఆధారము, నువ్వేనయ్యా నాకు ఆశ్రయము, నా కొండ కోట సమస్తము నీవేనయ్యా, నీవు తప్ప వేరే ఆధారం లేదు నాయన అని ఎక్కడ చూశారట? ఆయన తట్టు చూశారటండి. మనుషుల తట్టు చూడలేదు. మనుషులకి సహజంగా అలవాటు ఏంటి అంటే అక్కచెల్లెల వైపు, అన్నదమ్ముల వైపు, తోబుట్టుల వైపు, కుటుంబాల వైపు, అరే నాకు ఈ శ్రమ వచ్చిందిరా, మీరందరూ రండిరా నా పక్షాన్ని, మనందరం కలిసి యుద్ధానికి వెళ్దాం రండిరా అని పిలుపునిస్తారండి. ఇచ్చినప్పుడు అందరూ కలిసి వెళ్ళిపోతారు యుద్ధానికి. ఆ రోజు ఏదో జరిగిపోతుందండి, శాశ్వతంగా ముగిసిపోతుంది. చెప్పండి, శాశ్వతంగా ముగింపు రాద్దానికి ఏదో ఒకటో ఆరో సెటిల్ అవుతుంది అక్కడ, కానీ శాశ్వత ముగింపు అక్కడ రాదు. అయితే దేవుని తట్టు చూసినప్పుడంట దేవుడు ఏం చేస్తాడటండి? శాశ్వతంగా ముగింపునిస్తాడు. హల్లెలూయా. శాశ్వతంగా ముగింపునిచ్చేస్తాడట. ఇక మళ్ళీ మన జోలికి రాకుండా చేస్తాడటండి ఆయన. వారికి వెలుగు కలిగేను, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోయెను. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడూ కూడా మనము సిగ్గుపడేటట్టుగా దేవుడు చెయ్యడటండి. హల్లెలూయా. ఎవరైతే మనల్ని సిగ్గుపరచాలని అనుకున్నారో మనల్ని సిగ్గుపడకుండా దేవుడు ఏం చేస్తాడట? ఆయన చేస్తాడటండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఈ దీనుడు ఎవరికి మొరపెట్టాడటండి? దేవుడికి మొరపెట్టుకున్నాడంట. దేవుడికి మొరపెట్టుకుంటే ఆ మొరని ఆలకించాడటండి దేవుడు. నీతిమంతుల ప్రార్థనల వైపు చెవియొగ్గి ఆలకిస్తాడట, అంగీకరిస్తాడటండి. ఎందుకనంటే నీతిమంతులు ప్రభువా నన్ను ఇలా చేశారు, నన్ను ఇలా మాట్లాడారు, వాళ్ళు ఎలాగైపోవాలి, వాళ్ళు అలాగైపోవాలి, వాళ్ళు ఎలా చేసే అలా చేసే అని ఎప్పుడు అనరటండి. హల్లెలూయా. అయ్యా వాళ్ళని రక్షించయ్యా, వాళ్ళకి మారు మనసు తండ్రి అని ప్రార్థన చేస్తారటండి. ఏమంటారు? వాళ్ళకి మారు మనసు అయ్యా, వాళ్ళని రక్షించయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తారటండి. అందుకే నీతిమంతుల ప్రార్థన వైపు అంట ఆయన ఏం చేస్తాడటండి? చెవియొగ్గి ఆలకిస్తాడట. ఆయన అంగీకరించే ప్రార్థన చేస్తారటండి. వాళ్ళు ఆయన అంగీకరించే ప్రార్థన చేస్తారు కనుక ఆయన అంగీకరించాడు. వాళ్ళు ఏ పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేసినా ఆయన అంగీకరించడండి. ఈ నీతిమంతులు ఏ ప్రార్థన చేశారట? శబాస్రా, భలే ప్రార్థన చేస్తావు నువ్వు అని ఆయనకి ఏమైపోయిందంట?
ఇష్టమైపోయి అంగీకరించేశాడటండి ఆ ప్రార్థనని. అంగీకరించేసి అతని శ్రమలన్నిటిలో నుండి అతని అంటే అతని నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు అయినంత మాత్రాన శ్రమలు రావని అర్థమా? వాళ్ళకే ఎక్కువ వస్తాయండి, వాళ్ళకే ఎక్కువ వస్తాయి. ఎక్కువ వచ్చినప్పుడంట ఆ శ్రమలన్నిటిలో నుంచి అతన్ని రక్షించెను. అంటే అతనికి ఎన్ని శ్రమలు వచ్చినాయో ఆ శ్రమలన్నిటిలో నుంచి దేవుడు ఏం చేశాడంట? ఆ వ్యక్తిని రక్షించాడటండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న వారి చుట్టంట ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాదటండి. అంటే దేవుడు ఆ బిడ్డ దగ్గర ఏం పెట్టాడు? తన దూతల్నే పెట్టేశాడు అన్నమాట అండి. పెట్టేశాడు. ఆ దూతలు ఏం చేస్తున్నాయి అంటే ఆ వ్యక్తిని రక్షిస్తున్నాయటండి. ఆ దూతలు ఆ వ్యక్తిని రక్షిస్తున్నాయటండి. చూడండి, దానియేలు నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు అయినప్పటికైనా ప్రజలు అతని మీద నింద మోపాలని చాలా ప్రయత్నం చేశారు, కానీ నింద మోపలేకపోయారు. అయినప్పటికైనా ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చేశారు. చేసి వాళ్ళ ధ్యేయం ఏంటి అంటే అతన్ని సింహాల బోన్లోకి పంపించాలి, ఆ సింహాలు తినేయాలని. కానీ దేవుడు ఏం చేశాడు? సింహాల బోన్లోకి వెళ్లకుండా చేయగలడు. దేవుడు చేయగలడా లేదా? ఆయన ఏదైనా చేయగలడు. సింహాల బోన్లోకి వెళ్లకుండా చేయటం గ్రేటా? వెళ్ళిన వ్యక్తి సజీవంగా క్షేమంగా రావడం గ్రేటా? చెప్పండి, ఏది ఎక్కువ? బోన్లోకి వెళ్ళి బయటికి రావడం గ్రేటు. అందుకని వెళ్లకుండా చేయగలడు. కానీ ఆయన పర్మిషన్ ఇచ్చాడు పంపించడానికి. ఏం చేశాడు? పర్మిషన్ ఇచ్చాడు దేవుడు. దేవుడు నీతిమంతుల జీవితంలో, యథార్థవంతుల జీవితంలో, పరిశుద్ధుల జీవితంలో ఆయన అనుమతి లేకుండా ఏది జరగనివ్వడండి. హల్లెలూయా. ఆయన అనుమతితోనే జరుగుతుంది ఏది జరిగినా కూడా. అది ఎందుకు జరిగిస్తాడంటేనంట మన జీవితంలో ఆ కీడు వెనక గొప్ప మేలును దాచిపెట్టేస్తాడటండి దేవుడు. ఒక కీడుకి అనుమతి ఇచ్చాడు అంటే ఆ కీడు వెనక ఏం పెట్టాడంటే దేవుడు గొప్ప మేలు దాచిపెట్టేశాడటండి. చూడండి, మీకు నేను ఏదైనా ఇవ్వాలనుకున్నాను అనుకుని నేను ఇక్కడ దాచిపెట్టాను, మీకు కనపడుతుంది అది? మరి ఎప్పుడు కనపడుతుంది? మీకోసం నేను ఇది తెచ్చాను మీకు ఇవ్వాలని అని. ఇప్పుడు ఇందులోంచి నేను దాన్ని ఏం చేయాలి? బయటికి తీసినప్పుడు అప్పుడు చూస్తారు మీరు. ఇందులో దాచినప్పుడు మీకు కనబడదు. అది కేవలం ఇది ఉంటే అడ్డుగా ఉంది, అడ్డుకున్నా కూడా మీకు ఏమవ్వదు, కనబడదు. అలాగే దేవుడు కూడా మనకి కనబడకుండా దేవుడు ఏం చేస్తాడట? మేలుని దాచిపెట్టేస్తాడటండి. ఎక్కడ దాచిపెట్టాడట? కీడు వెనకాల దాచిపెట్టాడట. హల్లెలూయా. కీడు వెనకాల దాచిపెట్టాడట. కానీ మనుషులందరికీ కనబడేది కీడే, కానీ దాచిపెట్టిన మేలు ఎవరికే కనబడదు. అది మనకి ఎదురుగా వచ్చినప్పుడు, దాన్ని మనకి చూపించినప్పుడు అప్పుడే అది మనకు అర్థమవుతుంది. ప్రభువా, ఎంత గొప్ప మేలు నా కోసం దాచిపెట్టావా నాయన అని మనం ఏం చేస్తాం? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామండి. యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అనలేదు, ఎంతో గొప్పది. గొప్పది వేరు, ఎంతో అంటే అది అంతా ఎంత లేదు, లిమిట్ లేదు దానికి. ఎంతో గొప్పదట అండి. ఈ స్థలాన్ని ఇచ్చినప్పుడు దేవుడు అదే వాక్యం నాతో మాట్లాడాడు. ఆయన ముందు ఒక దైవజనుడి ద్వారా మాట్లాడాడండి ఆయన నాతో.
ఏం జరగబోతుందో నాకేం అర్థం కావట్లేదు. ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు నా పరిస్థితి. కానీ దేవుడు ఒక దైవజనుడి ద్వారా మాట్లాడిన మాటలు ఏంటంటే, ఆయన అమ్మ దేవుడు మీకు మేలు చేస్తానంటున్నారు, గొప్ప మేలు చేస్తానంటున్నారు, దీవిస్తానంటున్నారు, ఆశీర్వాదిస్తానంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారండి ఆయన. అలా చెప్తే ఎలా ఉంటుందండి? ఏ మనిషికైనా చెప్పండి, ఎలా ఉంటుంది చెప్పండి, నిజంగా చెప్పండి ఎలా ఉంటుంది? ఎగిరి గొంతేసినట్టు ఉంటుందా? ఉంటుందా? దేవుడు మిమ్మల్ని దీవిస్తానన్నాడు, ఆశీర్వాదిస్తానన్నాడు, మేలు చేస్తానన్నాడు, గొప్ప మేలు చేస్తాడంట. అంటే ఎలా ఉంటుంది అసలు? నాకు ఆనందమే లేదు, నాకు అస్సలు ఆనందమే లేదు. అంటే ఏటి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇది నా ఆలోచన. ఇప్పుడు నన్ను ఏం చేయమంటున్నాడు దేవుడు? నేనేం చెయ్యాలి ఇప్పుడు? అసలు నా పరిస్థితి ఏంటి? సేవ గురించి నేను ఆలోచిస్తున్నాను. నన్ను ఏం చేయమంటున్నాడు దేవుడు? ఏం చెయ్యాలి? నేను దిక్కుతోచని స్థితిలో ఉన్నాను ఇప్పుడు. నేను దేవుని మాట కోసం ఎదురు చూస్తున్నాను నేను. అది నా పరిస్థితి ఆ టైము. ఆ టైంలో ఆయన అంటాడు దీవిస్తాను, ఆశీర్వాదిస్తాను, మేలు చేస్తాను, గొప్ప మేలు చేస్తాను అంటే ఏమాత్రం నాకు ఆనందం లేదు, సంతోషం లేదు. అప్పుడు ఆయన ప్రార్థన చేశారు, నేను వచ్చేస్తా ప్రభువా, నేను ఏమన్నా నిన్ను దీవించమన్నానా, ఆశీర్వాదించమన్నానా, మేలు చేయమన్నానా, గొప్ప మేలు చేయమన్నాను, ఏం చేయమన్నాను నేను? అవి నేను అడగలేదు కదా. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు ఇప్పుడు నువ్వు నాకు అంటున్నాను నేను. ఆ తర్వాత ఈ సైట్ ఇచ్చిన తర్వాత ఈ సైట్లోకి అడుగుపెట్టి అక్కడ నిలబడి ఆ డయాస్ దగ్గర అప్పటికి లేదని, అప్పుడు 2 చేతులు ఎత్తినప్పుడు కళ్ళంట నీళ్ళు తప్ప నోట్లోంచి ప్రార్థన రావట్లేదు. నాకు గుండెల నిండా దుఃఖం నిండిపోయి, నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ పెట్టావేంటి నన్ను? ఇక్కడ ఎవరున్నారు నాకు? ఏంటి నా పరిస్థితి ఏంటి అని ఇక అలాగా దుఃఖము, వేదన అంతా గుండెల్లో దుఃఖం నిండిపోయి కళ్ళల్లోంచి నీళ్ళు ట్యాప్ ఆన్ చేస్తే నీళ్ళు కారిపోయినట్టు కారిపోతున్నాయి. అప్పుడు నా హృదయంలో నుంచి ఒక స్వరము, మెల్లని స్వరముతో ప్రభు నాతో మాట్లాడుతున్నారు. యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అన్నాడు ఆయన. నా కోసం నువ్వు దాచిపెట్టావా? ఇది నా బిడ్డ వస్తుంది, నా బిడ్డకి ఇవ్వండి ఇది అనేసి దాచిపెట్టావా? దాచిపెట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించి నాకు ఇచ్చావా అని ఆ రీతిగా నోటితో అయితే ప్రార్థన చేయలేకపోయానండి. అలా మనసులో అనుకోవటం తప్ప నోటితో ప్రార్థన చేయలేకపోయాను. ఇంచుమించుగా ఒక 30 గంట అయినా నేను కళ్ళంట నీళ్లు కారిపోయి నాతో మాట్లాడదామని అయ్యగారు 2-3 సార్లు నా దగ్గరికి తిరిగారండి. కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఆయన అడుగుల శబ్దం నాకు తెలుస్తుంది తప్ప కళ్ళు నేను తెరవలేకపోతున్నాను. నేను ఎవరితో కనెక్ట్ అయిపోయాను? దేవునితో. ఆ తర్వాత అప్పుడు చాలాసేపటి వరకు నేను వాస్తవంలోకి రావడానికి టైం తీసుకుంది. అయితే అన్న మాట నెరవేర్చాడా లేదా దేవుడు? నెరవేర్చాడా లేదా? ఎన్ని జరిగినాయండి ఈ స్థలం గురించి? మీలో కొంతమందికి తెలుసు ఎన్ని పడ్డామో, ఎన్ని చేసామో. నిద్రలుండి కాదు మాకు, వంట చేసుకునే వాళ్ళు, భోజనం చేసేవాళ్ళు కాదండి, ఆకలితో పడుకునేవాళ్ళు, ఏడుస్తూ పడుకునేవాళ్ళు. ఏటి నాయన, ఏడు తండ్రి ఇది అనేసి మేము గృహం కట్టుకున్నప్పుడు కూడా కన్నీరు పెట్టలేదు ఎప్పుడు. నేను గృహం కావాలని దేవుడిని ఎప్పుడు అడగలేదు, దాని కొరకు కన్నీరు పెట్టలేదు. కానీ మందిరం కొరకు చాలా కన్నీరు అనమాట. మా ఆత్మీయ తల్లి గారు చెప్పారు, ఏజెన్సీ శక్తులన్నీ మీ మీదకి వచ్చేసినాయి అమ్మ అన్నారు. నేను ఒక దర్శనం చెప్తే దాని అర్థం ఆవిడ చెప్పారనమాట. అప్పుడు నాకు తెలియదు ఆ విషయం. ఆ శక్తులన్నిటినీ ప్రభు వచ్చి నిర్మూలన చేసేసారండి. అప్పుడు విడుదల వచ్చింది మందిరాన్ని, అప్పుడు విడుదల వచ్చింది.
6 నెలలో మందిరంలోకి వెళ్ళడానికి వీల్లేదన్నారు. బయట ఆరాధనలు చేసాం. వర్షానికి అక్కడ కూర్చున్నాం. ఆ టైంలో వర్షం రాకుండా దేవుడు ఆపారు. పొరపాటున వర్షం వస్తే చినుకు అలాగా నిటారుగా పడింది తప్ప ఒక్క జల్లు కూడా మా మీద కొట్టనివ్వలేదు దేవుడు. ఒక గొడుగు వేస్తే ఎలా పడకుండా ఉంటుందో ఆ రీతిగా ఆ జల్లు కూడా మా మీదకి రాకుండా చేశాడు దేవుడు. అంత కాపాడాడండి. ఎండకు ఆగలేకపోయామండి. మే నెల వచ్చేసింది, ఏప్రిల్ మే, ఆగలేకపోతున్నాం. ప్రభువా మేము ఉండలేకపోతున్నామయ్యా ఈ వేడికి, ఏం చెయ్యాలి తండ్రి అంటే దేవుడు అన్నారు మెల్లని స్వరంతో, ఉదయాన్నే పెట్టుకోండి అమ్మా అన్నాడు ఆయన. ఒకే ఒక మాట. అయినా తండ్రి ఈ ఆలోచన నాకు రాలేదు నాయన. నిజమే ప్రభువా, ఉదయాన్ని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఈ టైంలోనే ఎందుకు పెట్టాలి అని నాకు చాలా సంతోషం అనిపించేసి వీళ్ళతో చెప్పినప్పుడు, మీ ఇష్టం అమ్మగారు, మీరు ఎప్పుడంటే అప్పుడే అన్నారు. ఉదయం పెడితే ఎలా ఉండేదంటే అండి, ఏదైనా తోటలో హవ్వ ఆదాముని కలుసుకోవడానికి దేవుడు వచ్చినట్టుగా మాకు అనిపించేది అన్నమాట. ఇదంతా పచ్చగా ఉండేది. ప్రశాంతంగా మేము దేవుని సన్నిధిని అనుభవించేవాళ్ళం. కూర్చున్నది బయటే అరుగు మీదే, కానీ ఎంత ఆహ్లాదకరంగా అది ఉండేదంటే నిజంగానే ఏదేని తోటలో మేము కూర్చున్నట్టే ఉండేదండి మాకు. అలా ఉండేది. అంత హ్యాపీగా దేవునితో మేము గడిపేవాళ్ళం అన్నమాట. దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యాలుగా ఉంటాయండి. దేవుని కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావండి. అసలు దానియేలే ఇక్కడ లేకుండా చేయాలి అని పగపట్టేశారండి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా. పగపడితే దేవుడు అనుమతిస్తాడా? కానీ సింహాల బోన్లోకి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు దేవుడు. అనుమతి ఇచ్చేటప్పటికి ఈ ప్రజలు అనుకున్నారు అయిపోయాడు, ఇంక ఈ రోజుతో ఇంక వీడు ఇక తెల్లారితే వీడు మొహం మనకు కనబడదు. ఇంకా లోపలికి ఇప్పుడు మీరే మనం వింటున్నాం కదండి, సెలవుల్లోకి వచ్చేస్తున్నాయి కదా, ఏం తిరుగుతుంది ఇప్పుడు బయట ఏం తిరుగుతుంది? మరి మీకు భయం వేయలేదా రాటాకే? చెప్పండి, భయం వేయలేదా? లేదు కనుకే వచ్చారు. భయం వేస్తే మీరు ఇంట్లోనే కూర్చునేవాళ్ళు కదా. నాతో అంటున్నారు త్వరగా ముగిచ్చేసుకుని వెళ్ళిపోండి, ఈరోజు పూలు తిరుగుతుంది. దానికి అనుమతి ఇస్తే అది వస్తుంది. దానికి అనుమతి నా దేవుడు ఇవ్వకపోతే మన తండ్రి అనుమతి లేకుండా అది రాదది. అనుమతించాడు దేవుడు. ఆ పులి బోనులోకి వెళ్ళడానికి అనుమతించాడు. ఆ గుహలోకి అనుమతి ఇస్తే ఆ ప్రజలు అనుకున్నారు ఇంక తెల్లారితే వీడి ముఖం మనకి కనబడదు, మన ప్రయత్నాలన్నీ ఫలించినాయి అని చెప్పేసి వాళ్ళంతా రాత్రి పండగ చేసుకున్నారండి. ఏం చేసుకున్నారు? పండగ చేసుకున్నారు. పండగ చేసుకుంటే తెల్లవారేటప్పటికి దానియేలు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ మరి దూత ఉందా లేదా? లోపల దూత కాపలా కాసిందా లేదా? హాని అపాయం కలిగిందా? క్షేమంగా బయటికి తీసుకొచ్చాడా లేదా దేవుడు? వాళ్ళ దేవుడు అతన్ని రక్షించాడనే ఒక సాక్ష్యం వచ్చిందా లేదా? అలాగే అన్నారండి. మేడం గారు మీరు సాధించేశారండి అన్నాడు. ఇక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన వచ్చి అంటున్నాడు అనమాట. ఆయన నేను సాధించటానికి నేను ఎంతటి దాన్నండి, నా ప్రభువు ఈ కార్యాన్ని జరిగించాడు. ఇది నా వల్ల అయింది కాదు, నా తండ్రి చేశాడు ఈ పని. మేమెంతటి వాళ్ళమండి అన్నా. అయితే ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించిందంట. రక్షించి సజీవముగా క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. ఈ పండగ చేసుకున్న వాళ్ళందరూ అందులోకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చారు. వాళ్ళు ఒక్కడ తిరిగి వచ్చాడు. అనేక మంది ఫ్యామిలీలు అందులోకి వెళ్ళడమే తప్ప తిరిగి రావటం లేదు. ఇంకా
పగ తీర్చుకొనుట నా పని. దేవుడు పగ తీర్చుకుంటే అలా ఉంటుందండి. మనము పగ తీర్చుకుంటే పెద్ద ఏమి ఉండదండి. మన పక్షాన్ని దేవుడు పగ తీర్చుకుంటే ఇంకా వాళ్ళు బయటికి రావటం ఉండదు. ఇంకా మనం ఎలా కనపడతామంటే చేతగానోళ్ళ కనపడతాం. వాళ్ళకి ఎలా కనపడతాం? వీళ్ళ మొహం వీళ్ళు ఏం చేయగలరా? వీళ్ళకి ఎవరు ఉన్నారో వెనక ముందు ఎవరు లేరు. వీళ్ళకి వీళ్ళేం చేస్తారు? అది ఇది మేమేంటి, మా ఇదేంటి, మా అదేంటి అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. కానీ వారిలో ఒంటరి అయిన వాడిని ఏం చేస్తానన్నాడు ఆయన? చేస్తాడండి ఆయన. ఆ ఒంటరిని చేసిందే దేవుడు. ఆ వ్యక్తిని ఏం చేశాడు ఆయన? ఒంటరిగానే పిలిచాడు, ఒంటరిగానే పెట్టాడు అక్కడ. అది చేసిందే దేవుడు. మరి ఆ ఒంటరి వాడికి దేవుడు తోడుగా ఉంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందండి అది. మన చుట్టూ వేల మంది మనతో ఉన్నప్పటికైనా అంత కాపుదల ఉంటుందో లేదో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క కాపుదల చాలా గొప్పదండి. హల్లెలూయా. చాలా గొప్పది, చాలా గొప్పది. ఒక్క వ్యక్తిని సజీవంగా క్షేమంగా తీసుకొచ్చాడు. అతని పక్షాన మాట్లాడిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కుటుంబాలతో ఉన్నారు. వాళ్ళందరూ వెళ్ళి అందులో పడ్డారు. ఎవరైతే అతని మీద కుట్ర చేశారో ఆ కుట్ర చేసిన వాళ్ళందరూ అందులోకి వెళ్ళారు. వెళ్ళటమే కానీ తిరిగి రావటం లేదండి. వాళ్ళు చూసారా ఎలాగుందో? ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను. శ్రమలన్నిటిలో నుంచి రక్షించాడటండి. ఇప్పుడు ఏం చేశాడు? తన బిడ్డను ఆయన ఏం చేసుకున్నాడు? రక్షించుకున్నాడండి. దేవుని యొక్క రక్షణ అనేటువంటిది చాలా గొప్పదండి. దేవుని రక్షణ చాలా గొప్పదండి. అలాగే చూసుకుంటూ పోతే మరి యోబు గారు కూడా ఆయన జీవితంలో నవ్వుల పాలైపోయాడు. ఏమైపోయాడు? నవ్వుల పాలైపోయాడు. అయిపోయింది. ఇంకా యోబు చరిత్ర అయిపోయింది. అయిపోయింది అనేసి నవ్వుల పాలైపోయాడండి. ఎందుకు అంటే అతను కొన్ని ఆస్తిపాస్తులన్నీ పోయినాయి. భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, పిల్లలు చనిపోయారు, అన్నీ పోయినాయండి. అందరూ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఉమ్మేసినట్టు మాట్లాడారండి. అతను ఎలా మాట్లాడారు? ఉమ్మేసినట్టు మాట్లాడారు. కానీ అతను మాత్రం ఎవరి వైపు చూశాడట? దేవుని వైపు చూసి, ప్రభువా నేను ఎప్పుడైనా నిన్నేమైనా నేను తప్పుగా మాట్లాడానా తండ్రి? నీ విషయంలో నేనేమైనా తప్పుగా మాట్లాడానా తండ్రి అని తనకు తను ఏం చేసుకుంటున్నాడంట? పరిశీలన చేసుకుంటున్నాడు. స్నేహితులు వస్తే స్నేహితులను అడుగుతున్నాడు, మీ ఎదుట ఎప్పుడైనా దేవుణ్ణి నేను దూషించానా? దయతో చెప్పండి. ఒకవేళ నేను దూషించి మర్చిపోయానేమో చెప్పండి. దయతో మీ దగ్గర ఎప్పుడైనా నేను మాట్లాడానా? దేవుడి గురించి తక్కువగా మాట్లాడానా? ఆయన ఏమైనా దూషించానా? మాట్లాడకూడని మాట ఏమైనా నేను మాట్లాడానా? దయతో చెప్పండి అని స్నేహితులను అడుగుతున్నాడు. ఆ స్నేహితులు కూడా ఏమో వీడి చాలా పరిశుద్ధుడు అనుకున్నావు, నీతిమంతుడు అనుకున్నావు, అది అనుకున్నావు, ఇది అనుకున్నావు, ఎంత పనిమాలోడు అనుకోలేదు. లేకపోతే ఉన్నట్టుండి ఎంత ఆస్తి అంతా ఇలాగ ఎందుకు అయిపోద్ది? పిల్లలు ఎందుకు చచ్చిపోతారు? భార్య ఎందుకు పోద్ది? వీడేదో పెద్ద తప్పు చేసేసాడు, మనకి తెలియకుండా వీడు ఏదో చేశాడు అని ఆ స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా అతన్ని అనుమానించారటండి. ఒకటి చెప్పన, మనకి తెలియని వాళ్ళు మన గురించి ఏదైనా మాట్లాడితే పెద్ద బాధ అనిపించదు. కానీ మనమేంటో తెలిసిన వాళ్ళు మన గురించి తప్పుగా మాట్లాడితే అది చాలా బాధ అనిపిస్తుందండి. ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. అది తక్కువ బాధ కాదు. అలాగ బయట వాళ్ళు అనుకున్నారు, స్నేహితులు అనుకున్నారటండి. ఆ స్నేహితులు అనుకుంటే
అది కూడా ఆయన గుండె గాయమైపోయింది. దేవుడు అంటాడు, గాయం చేసేవాడిని నేను, బాగు చేసేవాడిని నేనే అంటాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ గాయం చేశారు అంటే చేయడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చాడు దేవుడు. మొన్నే చెప్పాను నేను, కటింగ్ పడింది అంటే ఆ చెట్టుకి గాయం అయిపోయింది. గాయం అయిపోయినప్పుడు చెట్టు ఏం చేస్తుంది? బాధపడుతుంది. కొమ్మకి కాదు బాధ, చెట్టుకి గాయం అయ్యింది, ఆ చెట్టు బాధపడుతుంది. ఇప్పుడు గాయం ఎవరు చేశారు? దేవుడే చేశాడు. గాయం చేసేది నేనే, బాగు చేసేవాడిని నేనే అన్నాడు. ఇప్పుడు గాయం చేశాడు. ఇప్పుడు గాయంలో నుంచి ఏమి రప్పించాడు? చిగురులు రప్పించాడండి, కొత్త వాటిని రప్పించాడండి. అలాగే ఆ శ్రమ దినాలు పూర్తయిపోయినాయి. అతను అంత స్థితిలోకి వెళ్ళినప్పటికైనా నేను ఇంకా ఏమైనా తప్పు చేశానా, తప్పుగా మాట్లాడానా అని తనకు తనే పరిశీలన చేసుకున్నాడండి. అంతే తప్ప నిన్ను తెల్లారం తెలిసి నిన్ను ప్రార్థించాను, మొదటిదంతా నీకే ఇచ్చాను, ఇంత నీ కోసం నేను ఇంత చేస్తే నాకు ఇలా చేసావా నువ్వు? అసలు నీకు దయ ఉందా? నీకు కనికరం ఉందా? నీకు అది ఉందా? నీకు ఇది ఉందా అని మాట్లాడాల్సిన యోగు అలాంటి మాటలు మాట్లాడాడండి. అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే ఆయన ఎన్ని అయిపోయిన తర్వాత దేవుడు దర్శించాడట, ప్రత్యక్షత చూశాడు. ఇప్పుడు వినుటి వలన విశ్వాసం ఉంచాడట దేవుడి మీద. ఇప్పుడు కన్నులారా దేవుని చూసే భాగ్యం కలిగింది. హల్లెలూయా. అంటే కష్టాల్లో ఏమయ్యాడు? ఇప్పుడు దేవుడికి దగ్గరైపోయాడు. సనగడానికి భార్య లేదు ఇప్పుడు పక్కన. ఇలాంటోడా అలాంటోడా పొద్దున్నే లేచి బలి అర్పించడంతో సరిపోయింది నీకు. ఏం చేసేసావు? ఆ బలి అర్పించి ఏం చేసేసావు నువ్వు? అది ఇది అని చెప్పేసి అతను నేను బతకనిచ్చేదండి లేదు. ఇప్పుడు సనగడానికి ఆవిడ లేదు, ఈ పిల్లలు లేరు, ఆ గొడ్లు ఎలాగున్నాయో, ఈ పొలం ఎలాగుందో, అది ఎలాగుందో, ఇది ఎలాగుందో అని ఆలోచించడానికి అవన్నీ పోయినాయి. చూసారా ఎలాగుందో? దేని గురించి ఏ ఆలోచన లేదు. పూర్తిగా ఎవరి మీద నిమగ్నం అయిపోయాడు. ఇప్పుడు దేవుడు తనో, దేవుడు తనో, దేవుడు తనో అన్నమాట. చూసిన వాళ్ళు అనుకున్నారు వీడు పిచ్చోడు అయిపోయాడు, అన్నీ పోయినాయి కదా, అందుకే ఏమైపోయాడు? పిచ్చోడు అయిపోయాడు, మెంటలు వచ్చేసింది ఇంకా యోబుకి అని మొత్తం ఊరు కూడా చెప్పేసుకుంటున్నారు అతని గురించి. మనుషులతో మాట్లాడట్లేదు, ఇంకా పిచ్చోడు అయిపోయాడు, పిచ్చోడు అయిపోయాడు అని ఆ నోట ఈ నోట మొత్తం ఊరంతా కూడా ప్రసారాలు జరిగినాయి. మెంటలు వచ్చేసింది అతనికి. మెంటలు రాలేదు, దేవుడికి ఏమైపోయాడు? దగ్గరైపోయాడు. సంతోషం ఉన్నప్పుడు దేవుడికి దగ్గరగా ఉండరండి ప్రజలు, బాధలో ఉన్నప్పుడు దగ్గర అయిపోతారు దేవుడికి. అవునా కాదా? నువ్వు ఉట్టప్పుడు ప్రార్థన చేద్దామండి నీకు నిద్ర వచ్చేస్తుంది. నీకు ఏదన్నా వ్యాధి వచ్చిందంటే మనకు నిద్ర రాదు, దేవుడిని నిద్రనివ్వమన్నట్టు ఉంటాం మనం. దేవుడు నిద్రపోవడానుకోండి, ఆయన నిద్రనిస్తామా మనం ఇంకా? అంటే దాని అర్థం ఏంటి? ఆయన నిద్రపోతాడని కాదు, కానీ ప్రవ్వా 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 ఇది ఇది ఇలాగయ్యా, అది అలాగయ్యా, అలాగయ్యా, ఇలాగ అని మనకు రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయండి మనకి. అంటే మన కష్టంలో, బాధలో, వ్యాధిలో దేవుడికి ఉన్నంత సమీపంగా, సుఖాల్లో, సంతోషాల్లో దేవుడికి దగ్గరగా ఉండరు. ఎలా ఉంటారో చెప్పనా? సంతోషంతో ఒక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, పాటలు పాడతారో, లేకపోతే ప్రార్థన చేస్తారో, కానుకలు అర్పిస్తారు, ఇంకా సంతోషం కొద్ది ఏదైనా చేస్తే చేస్తారు, అంతవరకే చేస్తారు. అదే వ్యాధి, బాధ ఇలాంటి ఏమన్నా కలిగినప్పుడు, నష్టాలు కలిగినప్పుడు మానక దేవుడా 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 అంటూనే ఉంటారండి. ఎప్పుడు దగ్గరికి ఉన్నారో అది. ఒక్కొక్కసారి మనిషి దూరం అయిపోతేనంట దేవుడికి అందనంత దూరం వెళ్ళిపోతామంటండి. అప్పుడు ఏం చేస్తాడంటేనంట కొంచెం కీయస్తాడంట మనకి. అంటే ఏంటి? అప్పుడు ఏదో వ్యాధి పెడతాడంట. ఎందుకని? ఆయన దగ్గరికి చేరాలంటే ఇంక అంతే. నిజంగా ఆయనకి దగ్గరగా ఉంటే ఎందుకు పెడతాడు? అది మనకి పెట్టడం.
పెట్టడు. అలా కూడా దగ్గర చేసుకుంటాడటండి. అలా అని చెప్పి దేవుడు ఏదో శాడిస్ట్ అని కాదండి అది. ఉదయం లేచి మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి మాట్లాడకపోతే మీకు ఎలా ఉంటుంది? మీ ఇంట్లోనే ఉన్నారు మీ పిల్లలు, కానీ కనీసం వచ్చి నీతో మాట్లాడట్లేదు, నిన్ను పలకరించట్లేదు, అప్పుడు నీకు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? నువ్వు పిలుస్తున్నా వాళ్ళు పలకట్లేదు, అప్పుడు ఎలా ఉంటుంది నీకు? మరి అలాగే ఉంటుంది దేవుడికి కూడా. మనం ఉంటున్నాము కానీ ఎవరితో మాట్లాడట్లేదు. ఆయనతో మాట్లాడడానికి కానీ ఆయనతో గడపడానికి కానీ మనకు టైం లేదు. ఇలాంటివి వస్తేనే మనకు టైం దొరుకుతుంది అన్నమాట. చూసారా? మరి ఇప్పుడు దేవుడు పెట్టాల్సి వచ్చిందా, కావాలని పెట్టాడా? అది మనం దొరక్క పెట్టాల్సి వస్తుంది. దొరికితే పెట్టాల్సిన అవసరత ఉండదండి, ఉండదు. ఆ రీతిగా ఆయన పరిశీలన చేసుకున్నాడండి. తను తాను దేవుణ్ణి చూసేంత స్థితిలోకి వెళ్ళిపోయాడు అతను. అది అంటే ఆధ్యాత్మికంగా ఏమైపోయాడు? ఇప్పుడు ఎదిగిపోయాడు. శ్రమలోనే మొక్క ఎదుగుతుందటండి. ఎండ తగిలిన మొక్క ఎదిగినట్టుగా నీడనున్న మొక్క ఎదగదట. అర్థమైందా? దానికి ఉదయాన్నే నీళ్లు పోయాలి మనం, అలాగే ఎండ దెబ్బ కూడా తగలాలి దానికి. రెండు ఉండాలట. ఆ శ్రమలో ఎదుగుతుందటండి మొక్క. మన జీవితంలో కూడా ఎదుగుదల ఎప్పుడు వస్తుందంటే మనం అనుభవించే శ్రమలో ఎదుగుతాం. మనం శ్రమలు లేకపోతే ఎదగం. మనం అంత హ్యాపీగా ఉంటే మనం ఎదగం, మరుగుజ్జుల్లాగా ఉంటాం. కొంచెం శ్రమలు మనకి వస్తూ ఉండాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాం, బలపడుతూ ఉంటాం, శక్తిని పొందుకుంటూ ఉంటాం, ధైర్యం వస్తూ ఉంటుంది, బలం వస్తూ ఉంటుంది, ఆరోగ్యం వస్తూ ఉంటుంది, అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. దేవుడినే చూశాడండి. చూసారా? అంతవరకు చాలా ప్రార్థనలు చేశాడు, బలులు అర్పించాడు, కానీ దేవుడిని ఎప్పుడు చూడలేదు ఆయన. ఇప్పుడు ఏం చేశాడు? అన్నీ పోయాక అప్పుడు చూశాడు దేవుడిని. దేవుడు మాట్లాడాడు అతనితోటి. నువ్వు మాట్లాడినట్టుగా వీళ్ళు మాట్లాడలేదు. ఎవరాలో? నీ స్నేహితులు. అందుకని వాళ్ళ పాపం పోవాలి అంటే నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ పాపాన్ని నేను ప్రాయశ్చిత్తం చేస్తాను, కానీ నువ్వు ప్రార్థన చేయకపోతే నేను చేయను అన్నాడు ఆయన. మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఈయన్ని. మరి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంటే ఎలాగుంటుందండి ఇప్పుడు ఈయనకి? చెప్పండి. కానీ చేశాడట. చేసినప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడటండి. చూసారా? మనం ఒకటి చేస్తే దేవుడు ఇంకోటి మనకు చేస్తాడండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేసినందుకు వాళ్ళ పాపాన్ని దేవుడు క్షమించాడు. వాళ్ళు క్షమించబడ్డారో ఈయనకి ఆరోగ్యం ఇచ్చాడు, పసిపిల్ల దేహంలా చేసేసాడు, రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. భార్య తిరిగి వచ్చింది. మళ్ళీ ఈరోజు ఉదయాన్నే ఎందుకు అది జ్ఞాపకం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు. ఇప్పుడు ఈ వాక్యం ఇస్తారు, ఇందులోకి ఇది వస్తుందని నాకు అసలు తెలియదండి. దానికి దీనికి కనెక్షన్ ఉందని కూడా తెలియదు నాకు. అయితే పిల్లల్ని అయితేనంటండి, పాత పిల్లలు కాదట, నూతనమైన పిల్లల్ని ఇచ్చాడటండి. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటి? నూతనమైన జన్మ. ఏమొచ్చింది వాళ్ళకి? నూతనమైన జన్మ అన్నమాట అండి. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు అంటాడు ఆయన. కొంతమందికి శరీర జన్మ జరుగుతుంది, బాప్తీసాలు జరుగుతాయి, కానీ ఆత్మలో జన్మ ఉండదండి. ఆత్మలో జన్మించాలి. అదే నిజమైన మారు మనసు అండి. అదే నూతనమైన స్వభావం అండి. క్రీస్తుని ధరించుకోవటం అండి. అభిషేకం పొందుకోవాలి, ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మలో జన్మ జరిగితేనే ఇవన్నీ జరుగుతాయండి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకుంటే ఇవన్నీ జరగవు. పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం సరిపోయింది నీకు, నీళ్ళ బాప్తీసం. కానీ ఆత్మ బాప్తీసం అలా ఉండదు. నీ హృదయంలో మార్పు జరుగుతుంది,
మొత్తం టోటల్గా నీ యొక్క బాడీ అంతట్లో కూడా మార్పు వచ్చేస్తుంది. నీ కళ్ళు అంటే ఏంటి, ఈ కళ్ళు తీసి ఇంకో కళ్ళు వస్తాయని కాదు, కంటి చూపులో మార్పు వస్తుంది, వినికిడిలో మార్పు వస్తుంది, నడకలో మార్పు వస్తుంది, చేతల్లో మార్పు వస్తుంది, మాటల్లో మార్పు వస్తుంది, హృదయంలో మార్పు వస్తుంది, తలంపుల్లో మార్పు వస్తుంది, ఆలోచనలో మార్పు వస్తుంది. నూతన స్వభావాన్ని మనకి కలుగు చేస్తాడు పరిశుద్ధాత్మదేవుడు. ఆత్మచేత నడిపించబడుతూ ఉంటాం మనం. ఇవన్నీ కూడా ఆత్మలో జన్మిస్తేనే జరుగుతాయి. పాప క్షమాపణ నిమిత్తం నీళ్లతో బాప్తిసం తీసుకుంటే జరగదు. ఇది ఆత్మలో జన్మించాలి. నూతన జన్మ అన్నాడు దేవుడు ఈరోజు నాతోని. పాతోళ్ళు కాదాలో నూతన జన్మ జరిగింది అన్నాడు ఆయన. చూసారా, గతంలో ఎంతమంది పిల్లలు, ఇప్పుడు అంతమందే పిల్లలట. కానీ ఆడపిల్లలో ముగ్గురినేనంట ఆ దేశంలో వాళ్ళంత అందగత్తులు ఎవరు లేరటండి. అంత అందమైన ఆడబిడ్డలను ఇచ్చాడట దేవుడు. చూసారా, అంటే అందం అంటే ఇది ఏమనుకుంటున్నారు మీరు? శరీర అందం కాదండి, అది ఆత్మీయ అందం, ఆత్మీయ సౌందర్యం. అది ఏంటది? ఆత్మీయ సౌందర్యం కలిగిన బిడ్డలు అన్నమాట అండి. ఇప్పుడు ఆస్తి ఎంత వచ్చింది ఇప్పుడు? గతంలోదే చాలా 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 అనుకున్నారు. ఇప్పుడు ఎంత ఇచ్చాడు దేవుడు? రెండింతలు ఇచ్చేసాడండి. అదే నోరు ఇప్పుడు ఏమని మాట్లాడుతుంది మళ్ళీని? అమ్మో యోగుని ఏదో అనుకున్నాం కానండి, ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానండి, పాపం అతను పాపం చేయలేదండి, మనం అనుకున్నట్టుగా అతను పాపం చేయలేదు, ఏమో ఎవరు చూడకుండా ఏం చేశాడో ఎవరికి తెలుసు అనుకున్నాం కానండి, అతను పాపం చేయలేదండి. అందుకే దేవుడు ఏం చేశాడు? అతన్నే రెండింతల ఆశీర్వాదం మాత్రం మీదకి వచ్చేసింది. పసిపిల్ల లాంటి దేహం వచ్చింది, ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. మరి కుళ్ళిపోయాడు కదండి, పురుగులెట్టేసింది కదండి ఒళ్ళంతా పురుగులు పట్టిందంటే దాని అర్థం ఏంటి? కుళ్ళిపోతేనే పురుగులు పడుతుంది, అవునా కాదా? బతికుండి పురుగులు పట్టేశాడండి. ఎంత విచిత్రమో చూడండి. అలాంటి కుళ్ళిపోయిన శరీరాన్ని ఎలా మార్చేశాడు దేవుడు? పసిపిల్లల దేహం ఎంత మృదువుగా ముద్దు పెట్టుకుంటాం మనం. పసిపిల్లలను చూసినప్పుడు ఎక్కడ ముద్దు పెడతాం? ముఖం మీద అందరూ పెడతారు. కాళ్ళను కూడా ముద్దులెట్టేస్తాం మనం. కాళ్ళను ఏం చేస్తాం మనం అంటే అంత అందంగా మృదువుగా చక్కగా ఉంటారండి పిల్లలు, చిన్ని బిడ్డలు. ఎటువంటి కల్మషం లేకుండా ఊరికి నేను నవ్వేస్తూ ఉంటారు వాళ్ళు, అవునా కదా? మనిషి అలా వెళ్ళామంటే మనల్ని చూసి నవ్వుతారు ఆ పిల్లలు. ఏమీ తెలియదు వాళ్ళకి, ఎటువంటి కల్మషం తెలియదు వాళ్ళకి. కల్మషాలు ఎప్పుడు వస్తాయి అంటే ఎదిగే కొలది వస్తాయి, పుట్టిన పిల్లలకి తెలియదండి. అందుకే మీరు ఎలా ఉండాలంటే క్రొత్తగా జన్మించిన శిశువుల్లాగా ఉండాలి మీరు అంటాడు అన్నమాట. మారు మనసు అంటే ఎలా ఉండాలి మీరు? క్రొత్తగా అంటే అప్పటికప్పుడు పుట్టిన పిల్లలు ఎలాగ ఉంటారో అలా ఉండాలి మీరు అంటాడనమాట. అంటే దాని అర్థం ఏంటి? ఎటువంటి కల్మషం లేకుండా ఉండాలి మీరు అని చెప్తున్నాడు అనమాట అండి. అది అట్టి రీతిగా అతనికి డబుల్ ఇచ్చేసాడండి. అప్పుడు అదే ప్రజలు అతని గురించి ఇప్పుడు సాక్ష్యం మారిపోయింది. మొదట సాక్ష్యం బాగానే ఉంది, బాబోయ్ ఇక్కడ ఇతను అంత ధనవంతుడు ఇంకెవరు లేరు అని చెప్పుకున్నారు, ఇతను అంత పాపి ఎవడో లేడని చెప్పేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమని చెప్పుకుంటున్నారు? మొదట అనుకున్నాం కానివ్వండి, ఇప్పుడు ఇంకా దీవిచ్చేసాడండి దేవుడు. ఇతను ఏదో పాప అనుకున్నాం కానీ, ఇతను ఏదో పాపం చేశాడు అనుకున్నాం కానీ ఇతను పాపం చేయలేదండి, పాపం మనమే అనవసరంగా అపార్థం చేసుకున్నాం అని వాళ్ళు అనుకున్న మాటలు వాళ్ళే ఏం చేసుకుంటారు? ఇప్పుడు వాళ్ళే క్షమించుకున్నట్టు ఉంది, అవునా కదా? పొరపాటు అయిపోయింది అంటే వాళ్ళ తప్పులు ఏంటో వాళ్ళకే తెలిసేటట్టుగా చేసేసాడు. ఎలా చేశాడు? ఇతనికి ఆరోగ్యాన్ని ఇవ్వడాన్ని బట్టి, ఇతనికి పిల్లలు ఇవ్వడాన్ని బట్టి, ఇతనికి ఆస్తి ఇవ్వడాన్ని బట్టి ఇప్పుడు అన్న
వ్యక్తులు వాళ్ళ మనసులు వాళ్ళే ఏమైపోయారు, ఇప్పుడు మార్చుకున్నారు. అనవసరంగా మనము ఇలాంటి మాటలు మాట్లాడాము, మనదే తప్పు. ఏమనుకున్నారు వాళ్ళు? మనదే తప్పు, అనవసరమైన మాటలు మాట్లాడాము యోబు గురించి అని. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునేటట్టుగా దేవుడు ఏం చేశాడు, అతని స్థితిగతులు మార్చేశాడండి. చూసారా? ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుంచి రక్షించెను. రక్షించాడా లేదా? ఆయన మొర్ర ఆలకించాడా లేదా? అంగీకరించాడా లేదా? జవాబు అనేటువంటిది రావడానికి ఒక్కొక్కసారి లేట్ అవుతుందండి, ఒక్కోసారి వెంటనే వస్తుందండి, ఒక్కోసారి లేట్ అవుతుందండి. చూడండి, అతనికి స్వస్థత ఇవ్వడం గ్రేటా, పసిపిల్ల దేహంలాగా మార్చడం గ్రేటా? అతనికి స్వస్థత ఇస్తే అంత గ్రేట్ ఉండేదా? ఎంత గ్రేట్ చేశాడో చూసారా దేవుడు. దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి. అసలు పసిపిల్ల లాంటి దేహం అతనికి వస్తుందని అతని కల్లో కూడా అనుకున్నాడా? అతని ఊహలోకి వచ్చిందా? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నేను చేస్తానన్నాడు. హల్లెలూయా. అతను ఏమన్నా అనుకున్నాడా? అనుకోలేదు. అడిగాడా? అడగలేదు. అడగడానికి నోరు రాలేదు. మనకు అడగడానికి నోరు వచ్చినా రాకపోయినా మన మనసులో అనుకున్నది కూడా దేవుడు వింటాడు. హల్లెలూయా. ఏమని నేను ప్రార్థన చేయను, ఏ నోటితో నేను ప్రార్థన చేయను, ఏం ప్రార్థన చేయను అనుకునే పరిస్థితులు ఉంటాయి ఒక్కొక్కసారి మనకి. ఏ మొక్కం పెట్టుకుని ప్రార్థన చేయను నేను అనే పరిస్థితులు ఉంటాయి. చేసినా చెయ్యకపోయినా మన మనసులో పడుతున్న మదన, ఆ బాధ, ఆ యొక్క ఆ వేదన, కళ్ళల్లోంచి వచ్చే కన్నీరు వేరుగా ఉంటుంది, హృదయంలోంచి వచ్చే కన్నీరు వేరుగా ఉంటుంది. ఇవన్నిటికి జవాబు ఇచ్చేస్తాడు దేవుడు. అన్నిటికి ఇస్తాడు ఆయన. ఇచ్చాడా లేదా? ఇప్పుడు వారి ముఖములు అన్నాడు, ఇప్పుడు సిగ్గుపడేటట్టుగా చేశాడా దేవుడు? ప్రస్తుతం సిగ్గుపడినట్టుంటాయి పరిస్థితులు, కానీ సిగ్గుపడనిచ్చాడు ఆయన. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు అన్నాడు. మరి ఇప్పుడు సిగ్గుపడనిచ్చాడా వాళ్ళనే? దానియేలు సిగ్గుపడనిచ్చాడా? సిగ్గుపడినట్టుగా అనిపించింది ప్రస్తుతం, కానీ సిగ్గుపడనివ్వలేదు. ఇతర పరిస్థితి కూడా సిగ్గుపడినట్టుగా అనిపించింది పరిస్థితులు, కానీ సిగ్గుపడనివ్వలేదు. అన్నవాళ్లే సిగ్గుపడేటట్టుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. అదండి మన దేవుని యొక్క గొప్పతనం అండి. ప్రార్థన చేసుకుందాం, ఆకరించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీ తట్టు మేము చూచినప్పుడు మా ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునన్నావయ్యా. ఎవరైతే నీ తట్టు చూస్తున్నారో ప్రభువా, మమ్మల్ని సిగ్గుపడనివ్వవు తండ్రి. ప్రస్తుత పరిస్థితులు సిగ్గుపడుతున్నట్టుగా అనిపించవచ్చు, కానీ మమ్మల్ని సిగ్గుపడేటట్టుగా చేసే దేవుడవు కాదు నాయన, నీకు స్తోత్రాలు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేసే దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభువా నీకే స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నా తండ్రి, యోబు ఒంటరి పరిస్థితిని అనుభవించాడు. నా తండ్రి దానియేలు ఒంటరి పరిస్థితిని అనుభవించాడు, కానీ నా తండ్రి వారి పక్షాన్ని నేనున్నానని నువ్వు రుజువు చేసావు తండ్రి నాయన. వాడు నా బిడ్డ అని ప్రభువా నాయన నువ్వు రుజువు చేసావు తండ్రి నాయన. వారి యొక్క స్థానాలను హెచ్చించావు తండ్రి నాయన. ప్రభువా నీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా నాయన. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, ఎవరమైతే నీ బలిష్టమైన చేతి క్రింద అణిగి ఉంటామో తగిన సమయంలో నాయన నువ్వు హెచ్చించే దేవుడు అయి ఉన్నావు, గణపరిచే దేవుడు అయి ఉన్నావు తండ్రి నాయన. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సమస్త విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోండి. ఈ వాక్యము ద్వారా అనేక మంది బిడ్డల ప్రభువా ఆదరణ పొందడానికి, ధైర్యపరచబడ్డానికే నా తండ్రి నీ బిడ్డలు నా ప్రభువా నాయన వారి యొక్క జీవితాలని, స్థితిగతుల్ని మార్చుకోవడానికి ప్రభువా, నీ మీద ఆధారపడడానికి
వారు చేసిన ప్రార్థన మీరు ఆలకించారని, అంగీకరించారని తగిన జవాబు ఇస్తావని ప్రభువా నీ తట్టు చూడడానికి సహాయం చేయండి. ఎప్పటి వరకు మనుషుల తట్టు చూస్తున్నారేమో తండ్రి, అది మానుకొని నీ తట్టు చూసే బిడ్డలుగా మారిపోవాలి పరిశుద్ధాత్మ దేవుడు. అయ్యా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సమస్త విషయాల్లో మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోవాల్సిందిగా యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతరం నాశను ప్రవేశన మన ఘన విజయం కలుగునుగాక, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, మన గ్రామాల, జిల్లాల, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండునుగాక. ప్రభా ఇదిగో నాయన, మరి ఈ ప్రాంతంలో పులి తిరుగుతుంది అంటున్నారు తండ్రి నాయన. ఆ పులి వల్ల నాయన ఎవరికి ఎటువంటి హాని, అపాయము కలగకుండా తండ్రి, అది ప్రభా నాయన నీ బిడ్డలకి నాయన చిక్కేటట్టుగా సహాయం చేయి తండ్రి నాయన. ప్రభా మీరే కార్యము చేయండి నాయన, దయగల తండ్రి. దానివల్ల ఏ ప్రాణ నష్టము జరగకుండా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రజలు భయభ్రాంతులకు గురైపోయారు ప్రభా. అట్టి బిడ్డలందరినీ కూడా మీరు ధైర్యపరిచి నీ కాపుదల భద్రతలో నాయన నీ బిడ్డలను ఉంచండి నాయన, సహాయం చేయండి నాయన. అది త్వరలో నాయన నీ బిడ్డల చేతికి చిక్కేటట్టుగా చేయండి, సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనం ప్రవేశన మన ఘన విజయం కలుగునుగాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి.